వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. ఇక్కడ చూడండి, వినాయక లా కాలేజీకి సంబంధించిన లిస్ట్ రావడం జరిగింది. చాలా ఎక్కువ ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ అవ్వడం జరిగింది ప్రతి కేటగిరీలో. లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఈసారి కూడా అంతే. సో నిన్న 22కు సంబంధించే ఇంత ఎక్కువ ర్యాంక్ దగ్గర కట్ అయిందంటే ఆల్మోస్ట్ ఇవాళ 23కు సంబంధించిన కాలేజీలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ ర్యాంకు దగ్గర కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూసుకోండి. ఇందులోపల డబల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్సే. సో ఒక కాలేజ్ చూజ్ చేసుకొని నెక్స్ట్ వేరే కాలేజీ సీటు వేకెంట్ అవుతుంది. కాబట్టి ఆ నియర్లీ ఎవరైతే ఆ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకు కాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకేనా? చూడండి, చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. వాట్సాప్ ఫోటో కొంచెం బ్రైట్ కూడా చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకు ఓసీ కేటగిరీ, జనరల్ చూసుకోండి. జనరల్ అయితే 4628. అదే ఫీమేల్ అయితే మనకు ఓపెన్ కేటగిరీలో ఫీమేలు 4888 దగ్గర కట్ అయింది. ఇక ఎస్సీ గ్రూప్ 3 బీసీబీ బీసీడీ ఒకసారి లిస్ట్ చూసుకోండి. ఇది జనరల్, వినాయకలో జనరల్ అండ్ హానర్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది జనరల్కి సంబంధించి చూసుకోండి. ఇక్కడ చూసారా, లాస్ట్ 23వ నెంబర్ చూడండి. బీసీఏ ఫీమేలు కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీ ఉంది, సీట్ వేకెన్సీ. కానీ ఇది ఇక్కడ బీసీఏలో మేల్ ఫీమేలు అవైలబుల్ లేకపోతే బీసీబీ మేల్కు మనకు సీట్ కేటాయించడం జరిగింది 23వది. అదే బీసీఏ ఫీమేలు పైది కూడా చూడండి 22వది, అది కూడా బీసీబీ మేల్కు కేటాయించడం జరిగింది. అంటే బీసీఏలో మేలు ఫీమేల్స్ ఆల్మోస్ట్ సీట్లు కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లు అన్నట్టు ఇవన్నీ చూడండి. మేల్కు ఎంత దగ్గర కట్ అయింది అసలు. జనరల్ లోపల 9091 ఇప్పటి వరకు ఉన్న అన్ని కాలేజీల లోపల హయ్యెస్ట్ ఇదే. ఇంకా బీసీబీలో ఎంత కిందికి దిగింది అంటే అంత కిందికి దిగింది. బీసీడీలో చూసుకున్నట్లయితే మనకి ఎంత, బీసీడీలో 7247. ఇది బీసీడీ జనరల్ వాళ్ళదే ఇచ్చారు. ఇంకా ఉంది లిస్టు, ఇది 23. ఇంకా మనకు 24 నుంచి చూడండి. జనరల్ వినాయక కాలేజీ 24. బీసీసీ వాళ్ళది బీసీసీ వాళ్ళకే కేటాయించడం జరిగింది 24వది. బీసీబీ చూడండి, ఇంకా కూడా బీసీఏ వాళ్ళు బీసీబీ వాళ్ళకి కేటాయిస్తే 9553 మేల్కే. ఇంకా బీసీబీ ఫీమేల్ అయితే ఇంకా ఒక్కరే ఉన్నట్టుంది. సో బీసీడీలో మనకు జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళది ఇక్కడ లోకల్ వాళ్ళకు కేటాయించింది, ఫీమేల్కు ఉంది ఇక్కడ 10,189 బీసీడీ జనరల్. బీసీఏ ఫీమేల్ది ఇక లాస్ట్ బీసీబీలో మేల్కి ఎంత కట్ ఆఫ్ అయింది అని అంటే 9553 బీసీబీ మేల్ కట్ ఆఫ్. ఏది జనరల్, వినాయక జనరల్ లోపల. బీసీడీ ఫీమేల్ వచ్చేసి మనకు ఇక ఫీమేల్స్
ఫీమేల్స్ ఇంకా కింది వరకు కూడా కట్ అయింది. సరే, ఇక్కడ ఫీమేల్స్ స్టార్ట్ అయింది కదా, మనకు ఫీమేల్స్ చూసుకుంటే ఒకసారి ఎన్సీసీ ఉన్న వాళ్ళది 11,931 బీసీబీ మేల్కి ఇచ్చారు. ఎన్సీసీ ఉండడం వల్ల ఇంకా కింది దిగింది. సో ఎన్సీసీది కన్సిడర్ కాకపోయినా మనకు జనరల్ బీసీబీ మేల్ అయితే 9,553 దగ్గర కట్ అయింది మేల్కు. ఇక బీసీబీ ఫీమేల్ చూడండి. బీసీబీ ఫీమేల్ తర్వాత బీసీడీ చూద్దాం. బీసీబీ ఇక నార్మల్గా బీసీబీ ఫీమేల్ అయితే ఎంత? 12,266 బీసీబీ ఫీమేల్ వాళ్ళకే కేటాయించారు. 12,266 బీసీబీ ఫీమేల్ లోపల కట్ అయింది. బీసీఈలో మనకి 12,287 బీసీఈ మేల్. బీసీఏ చూసుకోండి. ఇక్కడ బీసీఏ వాళ్ళది ఇక్కడ లాస్ట్కి ఇచ్చారు. ఫీమేల్ది బీసీఏ మేల్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎంత అంటే వీళ్ళకంటే తక్కువ ర్యాంక్ ఉన్న బీసీబీ వాళ్ళకు కేటాయించాలి ఇంతసేపు. కానీ యాక్చువల్లీ అక్కడ బీసీబీ ఫీమేల్ది బీసీఏ మేల్కు కేటాయించిన తర్వాత మిగిలిన బీసీబీ వాళ్ళకి కేటాయించాలి. సరే, ఎట్లా కేటాయించినా వీళ్ళకైతే బీసీఏ మేల్ వాళ్ళకు బీసీబీ మేల్ వాళ్ళకు కూడా సీట్లు చాలా ఎక్కువ ర్యాంక్ దగ్గరనే కట్ అయింది. ఇక్కడ చూసుకోండి, జనరల్ లోపల బీసీఏ ఓయూ ఫీమేల్ లోకల్ ఫీమేల్ది మేల్కి ఇచ్చారు. అది 16,344. ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ వినాయక లా కాలేజీ జనరల్ లోపల బీసీఏ కేటగిరీ చూసుకోండి. ఎస్సీ గ్రూప్ 3 ఎస్టీ వాళ్ళు లేరు. ఎస్టీ వాళ్ళు లేకపోతే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు ఇచ్చారు సీటు. జనరల్ది మేల్ కాబట్టి 16,311 దీనిపైది. అదే ఈ పైది కూడా సేమ్ 16,277. సో బీసీడీ ఫీమేల్ చూడండి. బీసీడీ ఫీమేల్ ఇది. ఇక బీసీడీ ఫీమేల్ లోపల ఎంత కట్ ఆఫ్ దగ్గరకు వచ్చిందని అంటే ఫీమేల్దే వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 16,114 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 చూడండి. ఎస్సీ గ్రూప్ 2 చూస్తే మనకు ఫీమేల్ది మేల్కి ఇచ్చారు 14,817. ఓకేనా? ఇంకా ఎస్సీ గ్రూప్ 2 కిందికి రాలేదు. ఇదే ఫీమేల్ది మేల్కి ఇచ్చారు 14,817 ఈ కాలేజీ లోపల ఎస్సీ గ్రూప్ 2. ఫైవ్ ఇయర్స్. ఇది జనరల్లో ఇంకా 2 కూడా ఉన్నాయి. ఎవరి అంటే ఎస్టీ వాళ్ళకి కూడా ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఇచ్చారు కదా. సో అది చూసుకోండి ఎంత. 17,170 ఫీమేల్కు ఎస్సీ గ్రూప్ 3లో వచ్చింది. ఇదే ఫైనల్ ఎస్సీ గ్రూప్ 3 ఫీమేల్ వాళ్ళది. అదే ఎస్టీది అన్రిజర్వ్డ్ జనరల్ది ఎస్టీ మేల్ వాళ్ళకి ఇచ్చారు. ఏంటి 19,246కి ఇచ్చారు. 19,246 ఎస్టీ మేల్కి వచ్చింది వినాయక లా కాలేజీ జనరల్లో. ఇక హానర్స్కి సంబంధించి చూద్దాము. ఇక్కడ హానర్స్ వచ్చేసి మళ్ళీ ఇంతసేపు జనరల్ కాకుండా హానర్స్ ఒకసారి చూడండి. బీసీడీ బీసీబీ మనకు ఈ లిస్టు పంపింది. ఇక్కడ 5వ నెంబరు సబ్స్క్రైబరు సిహెచ్ అర్జును 7,435. వెరీ థ్యాంక్స్ అర్జున్.
ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎవరున్నారు వాళ్ళు కూడా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఈ కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో వచ్చి అందులోపల జాయిన్ అయిన వాళ్ళకు ఇందులోపల కూడా చూడండి, ఇక్కడ బీసీబీలో హానర్స్ వచ్చేసి హానర్స్లో కూడా బీసీబీ బీసీఏ వాళ్ళ అన్ని జనరల్ది కూడా బీసీఏ మేలు లేరు అందరికీ. అంతకుముందు కాలేజీలలోనే 16,000 17,000 వరకు కూడా వచ్చినాయి. కాబట్టి ఇక అక్కడికి అయిపోయారు అందరూ. సో బీసీబీలో ఇవ్వడం జరిగింది. బీసీఏ జనరల్ దాన్ని కానీ ఫీమేల్ సీటు కానీ. సో చూడండి, ఇక్కడ 8వ నెంబర్ది కూడా మేల్కి ఇవ్వడం జరిగింది బీసీబీ. అదేవిధంగా జనరల్ది 11వ నెంబర్ సీరియల్ నెంబర్ చూడండి. బీసీబీ ఎంత 9,392. జనరల్ అయితేనేమో 9,553 దగ్గర. ఇక్కడ హానర్స్ లోపల మనకి 9,392 బీసీబీ. బీసీడీ చూస్తే బీసీడీ వాళ్ళకే ఇంకా తక్కువ కట్ అయిందని చెప్పచ్చు, 7,109. ఇక్కడ హానర్స్ లోపల కూడా 7,109. బీసీడీ వాళ్ళకు మాత్రము బీసీడీ వాళ్ళయే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరి కూడా బీసీడీ వాళ్ళకు కేటాయించలేదు కాబట్టి వాళ్ళకు ఇంకా ర్యాంక్ అనేది కింది దిగలేదు. సో ఇవాళ దిగే అవకాశాలు ఉన్నాయి. 7,109. ఇక్కడ కింద ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా మనకు చూడండి ఎంత ర్యాంకు దగ్గర పోయిందంటే లాస్ట్ కాదు, హానర్స్లో చూడండి. ఎస్సీ గ్రూప్ 2 ఫీమేల్ వాళ్ళకు 21,462 ఇక్కడ దాకా వెళ్ళింది. ఎస్టీ వాళ్ళది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీది 18,889 మేలు, ఎస్టీ మేలు. సో వీళ్ళకు అదే ఎస్సీ గ్రూప్ 2 18,027 మేలు వాళ్ళకు ఎస్టీ ఫీమేలు సీటు కేటాయించడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ 21. ఓకేనా? సో ఇది హానర్స్ సంబంధించింది. సో మనకు జనరల్ లోపల ఎక్కువ ఉన్నాయి సీట్లు, హానర్స్ లోపల తక్కువ ఉన్నాయి. అవి కూడా ఇది 5 years LLBకి సంబంధించింది, వినాయక కాలేజీ. ఇంకా భాస్కర కాలేజీ రాలేదు అండ్ విశ్వభారతి రాలేదు. అవి రాగానే అవి కూడా నెక్స్ట్ పెట్టే ప్రయత్నం చేస్తా. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే వచ్చే నష్టమే లేదు. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.